హలో అండి. కార్తీక మాసంలో 365 రోజులు ఒత్తులు వెలిగిస్తాం కదండీ! ఈ యొక్క 365 ఒత్తు ఎలా ఎలిగించాలి? ఎలిగించేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటి? కార్తీక మాసంలో ఎప్పుడెప్పుడు ఈ ఒత్తులు ఎలిగించాలి? అలాగే గుడి దగ్గర ఎలిగించాలా? లేతే ఇంటి దగ్గర తులసి కోట దగ్గరన్నా ఎలిగించుకోవచ్చా? అలాగే ఇంట్లో వాళ్ళందరూ ఎలిగించాలా? లేతే ఎవరో ఒకళ్ళు ఎలిగిస్తే సరిపోతుందా? నైవేద్యం ఏం పెట్టాలి? ఒత్తులు ఎలిగించేటప్పుడు పూజ ఏ విధంగా ఉంటుంది? ఒత్తులు ఎలిగించాక పూజ చేయాలా? ఎలిగించక ముందు పూజ చేసి అప్పుడు ఒత్తులు ఎలిగించాలా? ఇలా చాలా డౌట్స్ ఉంటాయండి 365 ఒత్తులు వెలిగించేటప్పుడు. అయితే ఆ యొక్క వివరాలు, పూజా విధానం, అలాగే కావాల్సిన పూజా సామాన్లు మీకు ఈ వీడియోలో చూపిస్తాను. తర్వాత పూజ చేసుకునే పద్ధతి ఏ విధంగా ఉంటుందనేది కూడా చూపిస్తాను. అయితే మనకి పెద్ద వస్తువులు ఏమి కాదండి. ఇంగో ఇవి ఉంటే సరిపోతుంది. ఇవి మట్టికి ఖచ్చితంగా ఉండాలనమాట. ఇవి మట్టికి ఉండే విధంగా చూసుకోండి. ముందుగా వస్తువులు ఏమేమి కావాలంటే కుంకుమ, అక్షింతలు, అగ్గిపెట్టి, చిల్లర పైసలు, అక్షింతలు, పసుపు, ఆర్తకర్పూరం బిళ్ళలు, పువ్వులు, కొబ్బరికాయ, సలిమిడి, వడపప్పు, బెల్లం ముక్కలు, ఆవు నేతిలో నానబెట్టిన ఒత్తులు, ఒత్తులు వెలిగించుకోవడానికి అట్టెడిప్ప. తర్వాత వచ్చేసరికి అట్టెడిప్ప లేకపోతే ప్రమిదలను చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి ఇవి మనకి అగరొత్తులనమాట. ఇవి మట్టికి ఉండే విధంగా చూసుకోండి. ఇవి మట్టికి మెయిన్ ఇంపార్టెంట్ వస్తువులండి. ఇందులో ఏది లేకపోయినా సరే కొంచెం ఇబ్బందనమాట. ఇవి మట్టికి ఒత్తులు మనం వెలిగించుకునేటప్పుడు ఇవి మట్టికి ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకోండి. అయితే ఇంకా పూజా విషయానికొచ్చేసరికి మనకి అట్టెడిప్పలోనే దీపం వెలిగించాలి అనేది ఏం లేదండి. మీకు దీపం లేకపోతే గనక మీరు ఇయి ఉంటాయి కదా! మట్టి ప్రమిదలు పట్టుకొని వెళ్ళి అందులో ఈ యొక్క 365 ఒత్తు వెలిగించొచ్చు. కొంతమంది ఏకంగా కొబ్బరి చిప్పలు వెలిగించేస్తూ ఉంటారండి. అస్సలు అలా వెలిగించొద్దు. అది పెద్ద మంట కింద వచ్చేసి చాలా అసలు విపరీతంగా అయిపోతుంది. ఎలిగిస్తే అట్టెడిప్పులో ఎలిగించండి. లేకపోతే గనక ఇలాగ మామూలుగాని దీపంకు అయి ఉంటాయి కదా ప్రమిదలలో వెలిగించుకోండి. నైవేద్యం వచ్చేసరికి సలిమిడి, వడపప్పు పెట్టాలండి. అంటే వరిపిండిలో బెల్లం వేసుకుని బాక్స్లో పెట్టుకుని వెళ్ళిపోండి. అక్కడికి వెళ్ళాక అప్పుడు కొంచెం నీళ్ళు చుక్క వేసుకుంటే సలిమిడి అయిపోతుంది. తర్వాత వచ్చేసరికి మనకి పెసరపప్పులో కొన్ని వాటర్ వేసుకుంటే వడపప్పు అయిపోతుంది కదా. తర్వాత బెల్లం ముక్క, ఈ 3 ప్రసాదం అయితే అనమాట. కొబ్బరికాయ కూడా కంపల్సరీ 365 ఒత్తు వెలిగించాక కొబ్బరికాయ మట్టికి కంపల్సరీ కొట్టాలన్నమాట. ఇవైతే ముఖ్యమైన వస్తువులు కదా, అందుకే ఏమేమి వస్తువులు కావాలి, ఎందుకు కావాలనేది చెప్పాను మీకు. తర్వాత వచ్చేసరికి పూజా ప్రాసెస్ ఏంటంటే ముందుగా మనం ఈ యొక్క ఒత్తులు శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ వెలిగించుకోవాలండి. విష్ణాలయంలో కానీ శివాలయంలో కానీ వెలిగించుకునేటప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ ఈ యొక్క ఒత్తులు వెలిగించుకునేటప్పుడు ఉపవాసం ఉండాలన్నమాట. అంటే ఉపవాసం ఉండగలుగుతాము మేము సాయంత్రం దాకా అనుకున్నప్పుడు సాయంత్రం దాకా ఉపవాసం ఉండి సాయంత్రం మాటలు ఈ యొక్క ఒత్తుల్ని వెలిగించుకోవాలి. అదే మనం పొద్దున మాటలే ఉపవాసం ఉండగలుగుతాం, మేము ఉపవాసం ఉండలేము అనుకుంటే కనుక ఉదయం మాటలు అంటే మనకు ఉదయాన్నే ఒత్తులు వెలిగించేసుకోవాలన్నమాట. అయితే తర్వాత వచ్చేసరికి ఈ యొక్క ఒత్తులు వెలిగించుకునేటప్పుడు ఫస్ట్ వచ్చేసరికి పూజ అంతా కార్తీక దామోదరుని వినాయకుడిని చేసుకోవాలి. మనకి పూజ అంతా మామూలు విధంగానే ఉంటుంది. తర్వాత అప్పుడు ఒత్తులు వెలిగించాలన్నమాట. ఒక అట్టెడెప్పలో పెట్టి దాని మీద కొంచెం పసుపు, కొంచెం అక్షింతలు, కొంచెం ఇవన్నీ పెట్టుకోవాలన్నమాట. పసుపు, కుంకుమ, అక్షింతలు అన్నీ వేసాక అప్పుడు దీపం వెలిగించాలి. దీపం వెలిగించేసాక అప్పుడు దాని మీద ఏంటంటే ఒక అర్తకర్పూరం బిళ్ళ పెట్టాలన్నమాట. అర్తకర్పూరం బిళ్ళ పెట్టి అప్పుడు దాన్ని వెలిగించాలి. దాన్ని వెలిగించాక అప్పుడు ఒత్తు మంచిగా కాలుతుంది అనమాట. ఒక రోజు ముందే వెలిగించుకోవాలి. ఇగోండి ఈ యొక్క బొడ్డొత్తులతో అయితే వెలిగించాలి. అంటే అగ్గిపెట్టెతో వెలిగించకూడదు. ఫస్ట్ మనం ఈ బొడ్డొత్తుని వెలిగించి తర్వాత దీంతో ఆ యొక్క ఆర్తకర్పూరం బిళ్ళ పెడతాం కదా, ఆ ఆర్తకర్పూరం బిళ్ళని అంటిస్తే అప్పుడు చక్కగా మనకి ఒత్తు వెలుగుతుంది దీపము. ఆ దీపం వెలిగేటప్పుడు మనం వెలిగించేటప్పుడు ఏమని పెట్టుకోవాలంటే ఓం నమః శివాయ అనో లేకపోతే ఓం నమో నారాయణాయ అనో వెలిగించాలన్నమాట. ఇంకా దీపం ఏ టైంలో వెలిగించాలనేది చెప్పాను కదా. ఎక్కడ వెలిగించాలంటే గుడి దగ్గర వెలిగించాలండి. ఒకవేళ గుడికి వెళ్ళడం కుదరదు, ఇంకా మాకు గుడి చాలా దూరము, ఇంకా వీలు లేదు అనుకుంటే గనక అప్పుడు ఇంక వేరే ఆప్షన్ లేనప్పుడు తులసి కోట దగ్గర వెలిగించుకోవచ్చు. అయితే ఇంకా గుడి దగ్గర ఏ ప్లేస్లో వెలిగించాలంటే ఉసిరి చెట్టు కానీ ఉంటే కనుక గుళ్ళోని ఉసిరి చెట్టు కూడా వెలిగించండి. ఒకవేళ ఉసిరి చెట్టు కానీ లేకపోతే గనక గజస్తంభం దగ్గర వెలిగించండి. చాలామంది నంది దగ్గర పెట్టేస్తారు. నంది దగ్గర అస్సలు పెట్టకూడదండి. నందీశ్వరుడికి వేడి తగిలేస్తుంది, అది చాలా పాపము. కాబట్టి చక్కగా గజస్తంభం దగ్గర పెట్టండి. చెప్పాను కదా, మనం వెలిగిస్తే అట్టడిప్పులో వెలిగించుకోవచ్చు. అట్టడిప్పు కానీ దొరకకపోతే మట్టి ప్రమిదలో వెలిగించుకోవచ్చు. మళ్ళీ ఆ మట్టి ప్రమిదని ఇంటికి తీసుకురాకూడదు. తర్వాత ఈ దీపాలు వెలిగించేసాక అప్పుడు ఆ దీపం వెలుగుతూ ఉండగా అప్పుడు చక్కగాని దానికి ఆ దీపాలకి 3 వెలిగిస్తే 3, 4 వెలిగిస్తే 4, దానికి ఒక్కొక్క సలిమిడి వడపప్పు ప్రసాదం పెట్టుకోవాలి. బెల్లం ముక్క, సలిమిడి, వడపప్పు పెట్టి బెల్లం ముక్క నైవేద్యాలు పెట్టాలి ఆ దీపాలకి.
ఆ దీపాలకు నైవేద్యం పెట్టుకోవాలనమాట. ఇంకా ఎన్ని ఒత్తులు వెలిగించాలంటే 365 కట్ట అమ్ముతారు కదండీ మనకి. ఇప్పుడు నేను చూపించాను కదా! ఆ కట్ట తెచ్చేసుకోండి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వెలిగించుకోవచ్చు. ఇప్పుడు మీ వారు ఉన్నారనుకోండి ఇంట్లో ముగ్గురు, అది 3 ఒత్తులనమాట. మీకు, మీ ఆయన గారికి, మీ పిల్లోడుంటే పిల్లోడు, పిల్లకుంటే పిల్ల. అలా నలుగురుంటే నలుగురు, నలుగురికి సంబంధించి 365 ఒత్తులు తెచ్చుకోండి. తెచ్చి ఇలా నానబెట్టుకోండి. వీలైతే గనక ఫస్ట్ హస్బెండ్ వెలిగించాలనమాట. అంటే ఇంటి యజమాని వెలిగించాలి. ఒకవేళ ఇంటి యజమానికి కుదరక నేను గుడికి రావడం కుదరలేదనుకో ఆయనకి, ఆయన పేరు చెప్పి మీరే, లేకపోతే కొంతమంది వేరే దేశాల్లో ఉంటారు కదా, అలాంటప్పుడు ఫస్ట్ ఆయన ఒత్తు అంటే ఇంటి యజమాని ఒత్తు వెలిగించాలన్నమాట. ఆయన పేరు చెప్పుకుంటూ ఆయన పేరు చెప్పి ఫస్ట్ ఆయన ఒత్తు వెలిగించాలి. తర్వాత వచ్చేసరికి అప్పుడు తర్వాత ఇల్లాలు అంటే ఆయన భార్య అంటే మీరు మీ యొక్క ఒత్తుని వెలిగించుకోండి. 365 ఒత్తులో మీది వెలిగించాలి. తర్వాత వచ్చేసరికి పిల్లలు ఉంటే పిల్లల చేత వెలిగించండి. మంచిదండి, చాలా మంచిది. పిల్లల్ని తీసుకెళ్ళండి గుడికి. ఇలాంటి విషయాలు వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే మన తర్వాత చేయాల్సిన వాళ్ళు వాళ్ళే కాబట్టి అసలు పిల్లల్ని తీసుకెళ్లకుండా ఉండొద్దు. వీలైనంత వరకు పిల్లల్ని తీసుకెళ్ళండి. తీసుకెళ్ళి ఆ ఒత్తి వెలిగించండి, వాళ్ళ చేత వెలిగించండి, చాలా మంచిది. ఒకవేళ ఇంకేస్ పిల్లలు ఏ హాస్టల్లో ఉన్నా, ఒకవేళ స్కూల్ టైమింగ్స్ కుదరకపోయినా అప్పుడు మీరు వెలిగించండి వాళ్ళ పేరు చెప్పి. అలా వాళ్ళ పేరు చెప్పి వెలిగించాలన్నమాట. అంటే దీన్ని బట్టి అర్థమైంది కదా, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వెలిగించుకోవడం బెటర్ అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క కట్ట చొప్పున ఎంతమంది ఉంటే అన్ని కట్టలు వెలిగించండి. ఇలాగా అందుకే ఇలా అట్టడిప్ప పొడుగ్గా ఉన్నది తీసుకోండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అట్టడిప్పలో కాకుండా ఒకే పొడుగ్గా ఉన్న అట్టడిప్ప తీసుకున్నారనుకోండి, ఇదిగోండి మూడిట్లకి మూడు సరిపోతాయి అనమాట. అలా పొడుగ్గా ఉన్న అట్టడిప్ప తీసుకుంటే బాగుంటుంది. చక్కగా ఎంతమంది ఉంటే అన్ని అట్టడిప్పల్లోని అలా వరుసగా పెట్టేసుకోవచ్చు. అట్టడిప్ప దొరకలేని పక్షంలో మట్టి ప్రమిదిలో తీసుకుని ఆ మట్టి ప్రమిదిలో వెలిగించుకోండి. మళ్ళీ ఆ మట్టి ప్రమిదిని ఇంటికి తీసుకురాకూడదు, గుర్తుంచుకోండి. ఈ విధంగా చేసుకోవాలి. ఉపవాసం కూడా చెప్పాను కదండి, ఉపవాసం ఖచ్చితంగా ఉపవాసం ఉండి ఈ యొక్క ఒత్తిడి వెలిగించుకోవాలి. ఉపవాసం మేము ఉండలేము అనుకునేవారు సాయంత్రం మాటలు వెలిగించుకోకుండా ఉదయమే ఈ యొక్క ఒత్తులు వెలిగించేసుకోండి. ఎంటీ అంటే ఖాళీ కడుపుతో ఈ యొక్క ఒత్తులను వెలిగించుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఎప్పుడెప్పుడు వెలిగించాలి, కార్తీక మాసంలో అంటే కార్తీక పౌర్ణమికి వెలిగిస్తారండి. ఒకవేళ కార్తీక పౌర్ణమి కుదరలేని వాళ్ళు కార్తీక సోమవారం వెలిగించాలి ఈ ఒత్తులు. ఈ విధంగా చేసుకోండి, చాలా మంచిదన్నమాట. ఈ ఒత్తులు వెలిగించుకోవడం అనేది చాలా మంచిదండి. 365 ఒత్తులు, ఎందుకంటే సంవత్సరం అంతా కూడా దీపం పెట్టిన ఫలితం మనకు వస్తుంది ఈ యొక్క ఒత్తు వెలిగిస్తే అని చెప్పి అర్థం అనమాట. సంవత్సరం అంతా దీప ఫలితం రావాలని చెప్పి విష్ణువుకి, శివయ్యకి ఈ ఒత్తులు వెలిగిస్తాము. కాబట్టి చక్కగా ఈ విధంగా అయితే పూజ చేసుకోండి. సరే, మరి ఉంటాను. బాయ్ బాయ్.